వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ ప్రాన్స్ మసాలా కర్రీ. ఇది మనకి రోటీస్లోకి అలానే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ స్పైసీ ప్రాన్స్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ కర్రీ కోసం మనం ముందుగా రొయ్యల్ని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులో అర స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ ఫ్రాన్స్లో ఉండే వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. అలానే 4-5 చిన్న అల్లం ముక్కలు, 5 గార్లిక్ క్లోవ్స్, ఒక 3 గ్రీన్ చిల్లీస్ని కూడా వేసి వీటన్నిటిని మనం కోర్స్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనకి మరీ మెత్తగా ఉండొద్దు, కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇవి ఆల్మోస్ట్ మనకి 50% వరకు కుక్ అయ్యాయి. ఇందులో పూర్తిగా వాటర్ ఎగిరిపోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కర్రీ లీఫ్ని వేసుకొని దీన్ని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ మనం ముందు రొయ్యలు కుక్ చేసేటప్పుడు కూడా వాడాం కాబట్టి కర్రీలో యాడ్ చేసేటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీనికోసం ఒక పెద్ద టమాటాని వాడాను. ఈ టమాటా పీసెస్ కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. అలానే ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని 7 to 8 మినిట్స్ వరకు దీన్ని మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎయిట్ మినిట్స్ తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, అర స్పూన్ గరం మసాలా, అలానే పావు స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇంకో 2-3 మినిట్స్ వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, మన స్పైసీ ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా మనం రైస్తో కానీ రోటీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.